హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పిన మన పిఠాపురంలో ఉన్న శ్రీ కుకుటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మనం వచ్చేసామండి. ఇప్పుడు కోడి రూపం ధరించిన పుణ్యక్షేత్రం అన్నమాట ఇది శ్రీ కుకుటేశ్వర స్వామి టెంపుల్. అసలు లోపల ఎలాగుంటుంది ఏంటని డీటెయిల్గా అయితే మీకు చూపిస్తాను, రండి ఇది చూసేద్దాం. ఇలాగైతే వచ్చేసాక చెప్పాను కదా కుకుటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి, ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. మొత్తం గోపురం అయితే అదిరిపోయింది కదా, కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉండి చాలా బాగుంది భయ్య. ఇక్కడ స్టార్టింగ్లోనే 2 వీలర్ పార్కింగ్లన్నీ ఇక్కడ చేసుకుంటాం అనమాట. 4 వీలర్ అయినా అక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది, టెంపుల్ ఆర్చ్. ఇక్కడ వచ్చేసి పూజా సామాన్లు అన్నీ ఇక్కడ అమ్ముతారు. ఈ దండలు, నెక్స్ట్ ఏ ఫ్లాగ్స్ లాగా ఉన్నాయి అవి, తాడ్లు, టీ స్టాల్స్ అన్ని రకాలు ఉన్నాయి భయ్య చుట్టుపక్కల. చూస్తున్నారా కదా. ఇక్కడ ఏమనుకున్నారో పార్కింగ్ అది కూడా 50 రూపీస్, బస్సులకి అయితే, కార్లకి అయితే 20 రూపాయలు అంట. నెక్స్ట్ ఆటోలకు 15, మోటార్ సైకిల్కి అయితే 10 రూపాయలు అంట. మన నాకైతే ఇప్పటికొచ్చి ఎవరు అడగలేదు, మరి అడిగితే లేదు చూద్దాం, అడగకపోతే మన ఫ్రీ 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 ఫ్రీ. రండి లోపలికి వెళ్ళిపోయి అసలు ఏముంటుంది ఏంటో ఒక డీటెయిల్ మీకు చూపిస్తూ చెప్పేస్తాను. చూసారు కదా ఇలా ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ కూర్చోడానికి బెంచెస్ అవి అరేంజ్ చేశారు. ఇక్కడ చూసారు కదా టాయిలెట్ ఫెసిలిటీ ఇక్కడే ఉంటుంది. దాని పక్కనే చూసారు కదా ఇలా బాత్ చేసుకొని అక్కడైతే మన డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. దాని పక్కనే చూసారా గోశాల అయితే ఉంటుందండి. ఆ గోశాల పక్కనే ధర్మశాల అని ఉంటుంది. ముందే శివుడి చాలా అంటే చాలా బాగుంది. కోనేరు చూసారు కదా, ఈ రీసెంట్గా వర్షాలు అయితే చాలా హెవీగా అయితే పడ్డాయి కదా, దానికి ఉన్న ఆ వాటర్ పడ్డ నీరంతా ఇక్కడే ఉంది కంప్లీట్గా, వర్షం వాటర్ అంతా. లేకపోతే కోనేరు అంతా ఎండిపోయినట్టుగా ఉంటుంది, కానీ ఇప్పుడైతే బాగా ఫుల్గా అయితే ఉన్నది. చూసారు కదా ఇలాగైతే ఉంటుంది మొత్తం. చెప్పాను కదా దీనికోసం స్టోరీ చెప్తానని చెప్పి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా స్టోరీ అయితే అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మనకి కుకుటేశ్వర స్వామి టెంపుల్లో మనకి కోడి రూపం శివుడు ఎందుకు ధరించాడు అసలు అని చెప్పి కూడా చాలా బాగుంటుంది ఆ స్టోరీ కూడా. అసలు ఎందుకు ఈ కాలు దగ్గర శివుడు ఉండడం, నెక్స్ట్ నాగభాగం దగ్గర బ్రహ్మదేవుడు, తలభాగంలో విష్ణుమూర్తి ఉండడం అని చెప్పి స్టోరీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్కడైతే మిస్ అవ్వకుండా చూసేసేయండి. ఈ టెంపుల్ కూడా అంతే బాగుంటుంది. కృతయుగంలో గయాసుడు అనే రాక్షసుడు చాలా హోమాలు యజ్ఞాలు చేసి విష్ణుమూర్తిని అయితే ప్రసన్నం చేసుకుంటారు భయ్య. విష్ణుమూర్తి చేత అయితే వరం అయితే పొందుతారు, ఏమని నన్ను ఎవరైనా చూసినా సరే పంచపాపకాలు పోతాయని చెప్పి. ఈ గయాసుడు అనుచరులు అక్కడక్కడ హోమాలు యజ్ఞాలు కూడా ఆపేస్తుంటారు. ఆటంకాలు కలిగించడంతో ఇక్కడ పక్షులు, జంతువులు అవి కూడా చనిపోతుంటాయి. ఇప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా త్రిమూర్తులు అయితే ప్రసన్నం అవుతారు. వాళ్ళతో దేవతలందరూ ఇలా చెప్తారు, ఎక్కడ హోమాలు యజ్ఞాలు ఇలా జరగకుండా చేస్తున్నారో ఈ గయాసుడు అనుచరులు అని చెప్పి. అప్పుడు ఈ త్రిమూర్తులు బ్రాహ్మణ రూపం ధరించి ఈ గయాసుడి దగ్గరికి అయితే వెళ్తారు. గయాసుడు చూసి ఏంటి స్వామి ఎలా వచ్చారంటే, పంటలేం పండుకుంటా, నెక్స్ట్ పక్షులు అయి చనిపోతూ ఇలాగైతే ఉంది, ఒక హోమం అయితే చెయ్యాలి అని చెప్పి అయితే అంటారు. ఎక్కడ చేద్దామని అనుకోగా, నీ శరీరమే అంత పవిత్రమైంది కదా, నీదే ఒక వేదిక కింద చేసి అయితే చేద్దామని చెప్పి అయితే అంటారు. సరే అని చెప్పి స్టార్ట్ చేయగా, నువ్వు 7 రోజులైతే కళ్ళు మూసుకొని ఉండాలి. ఏ ఒక్క రోజు నువ్వు కళ్ళు తెరిచినా సరే నీకున్న శక్తులన్నీ పోతాయి, నెక్స్ట్ మరణించడం కూడా అయితే జరుగుతుంది అని చెప్పి అయితే అంటారు. సరే అని చెప్పి రోజులు ఎలా నాకు తెలుస్తాయి అనుకోగా, కోడైతే తెల్లవారుజామున కోస్తుంది కదా, అలాగైతే ఒక్కొక్క రోజు అని చెప్పి అయితే కౌంట్ చేసుకుంటారు. అలాగ 6 రోజులు అయితే జరుగుతుండగా 7వ రోజు కూడా ఇంక అయిపోతుందని దేవతలందరూ కంగారు పడతారు. ఇది కూడా అయిపోతే ఇంకా సంహరించడానికి అవ్వదు కదా గయాసురుని అనగా. అప్పుడు శివుడు కోడి రూపం ధరించి కోడిలో కోస్తారనమాట. అప్పుడు గయాసురుడికి 7వ రోజు కూడా కంప్లీట్ అయిపోయిందని కళ్ళు తెరగా ఇంకా చీకటిగా ఉంటుంది. సో అప్పుడు బ్రాహ్మణులు చెప్తారు, నువ్వు 7వ రోజు పూర్తి అవ్వకుండానే కళ్ళు తెరిచావు కాబట్టి నేనైతే సంహరిస్తాను, నీ శక్తులన్నీ కూడా పోతాయి అంటే, సరే అని చెప్పి నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు తీరుస్తావు అని చెప్పి అయితే అంటారు త్రిమూర్తులు. సరే అని చెప్పి నా బాడీ 3 పాటలు చేయండి, ఆ 3 పాటలు ఎక్కడెక్కడ పడతాయో అవి గయాక్షేత్రాలకి అయితే చెయ్యండి, అక్కడే గయాక్షేత్రాల దగ్గరే త్రిమూర్తులు కూడా ఉండాలని చెప్పి అయితే అంటారు. మనకి స్టార్టింగ్ తలభాగం వచ్చేసి విష్ణుమూర్తి కదా, అది వచ్చేసి బీహార్లో అయితే ఉంటుంది. ఈ నాభి భాగం దగ్గర అయితే బ్రహ్మదేవుడు ఉంటారు, అది అక్కడ ఒరిస్సాలో అయితే ఉంటుంది. కాలభాగం దగ్గర శివుడు ఉంటారు కదా, ఇదైతే పిఠాపురంలో అయితే ఉంటుంది. శివుడు కోడి రూపం ధరించారు కాబట్టి ఈ టెంపుల్కి అప్పటి నుంచి కుకుటేశ్వర స్వామి టెంపుల్ అని అయితే పిలుస్తున్నారు. చూసారు కదా చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవుతుంది, అలాగా 8 అలా అవుతుంది కదా. చూడండి ఇక్కడే హోమశాల కూడా ఉంది, అంటే ఎక్కువ మోస్ట్లీ హోమాలు ఏం జరుపుకోవాలంటే ఇక్కడే జరుపుకుంటారు అనమాట. చూస్తున్నారు కదా ఆల్రెడీ అక్కడ ఏదో కూడా జరుగుతుంది. ఇదిగోండి టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఆ టెంపుల్లోకి వెళ్ళే ముందే ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఏమున్నాయి లోపలని చెప్పి అయితే ఇక్కడ బోర్డింగ్స్ అయితే పెట్టారు. మెయిన్గా అయితే అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం పురోహిత అమ్మవారు అయితే ఇక్కడ ఉంటారు. నెక్స్ట్ కుకుటేశ్వర స్వామి కూడా ఉంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు చాలా వరకు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా మొత్తం అన్నీ అయితే ఇలా ఉంటాయి. ఇవన్నీ చూడాలంటే మనం ఇలా అయితే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ చూడండి దర్శనానికి అవి కూడా టికెట్స్ ఎలా ఏంటని కూడా పెట్టారు.
ఇక్కడ పిండ ప్రదానం అవి కూడా బాగా ఫేమస్. ఇక్కడికి వచ్చి చేస్తుంటారు మన దగ్గరలోనే. చూసారు కదా, పిండ ప్రదానానికి 100 రూపాయలు అని చెప్పి, హోమానికి 150 రూపాయలు, ప్రత్యేక దర్శనానికి 20 రూపాయలు అని చెప్పి ఇలా అయితే బోటింగ్స్ ఉంటాయి. ఇంకా టెంపుల్ గురించి కూడా ఏ హోమాలన్నా అభిషేకాలన్నా సరే ప్రత్యేకంగా స్పెషల్గా ఏమైనా ఉండాలి సరే ఇక్కడ కాస్ట్ కూడా పెట్టారు, ఎంతెంత కాస్ట్ అవుతాయి అని చెప్పి కూడా. ఇంకా రండి, టికెట్ కౌంటర్ చూస్తున్నారు కదా, అక్కడ ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల కూడా ఎలా ఉంటుంది ఏంటో మీకు చూపించేస్తాను. చూసారు కదా ఇక్కడ టైమింగ్స్ మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అదే సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు కూడా ఉంటుంది టెంపుల్ ఓపెన్ అయితే. మనకి ఎంటర్ ఎలాగ అనుకున్నారు, ఇదిగోండి రాజమార్గం అని ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతాం. ఎంట్రన్స్ చాలా బాగుంది కదా, చూడండి చూపిస్తాను ఎంట్రన్స్. చూడండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. పిండ ప్రధాన కార్యక్రమాలు ఇక్కడ బాగా ఫేమస్, ఇక్కడ కూడా జరిపించుకుంటారు అనమాట. ఇలా గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూస్తున్నారు కదా నంది అయితే ఉంటారండి. ఒకే రాయితో చెక్కారంట ఈ నంది అంతా. ఇక్కడే భైరవ స్వామి టెంపుల్ మొత్తాన్ని కూడా లోపల చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. పీఠంలో 10వ శక్తి పీఠం అని చెప్పి, పురోహిత అమ్మవారు అని చెప్పి ఆ టెంపుల్ అనమాట. సరౌండింగ్ అంతా ఇలా ఉంటుందండి మొత్తం అంతా కూడా. గుడి సరౌండింగ్లో చూసారు కదా, ఇక్కడ శివలింగాలు అయ్యి 4 పక్కన 4 అయితే ఉంటాయి. చూసాను కదా ఇక్కడ ఇలాగా అన్ని రకాల దత్తాత్రేయుల స్వామి, నెక్స్ట్ రాజరాజేశ్వరి తల్లి, అన్ని చాలా వరకు అయితే దేవుళ్ళు ఉంటారు. దేవుళ్ళు కూడా చూడండి నవగ్రహాలు అని చెప్పి చూసినా కదా. ఇది వచ్చేసి బృందావన్ అంట, ఇది ఒక పక్క బృందావన్ అని చెప్పి ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సరస్వతీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉందండి ఇక్కడ. ఇది కంప్లీట్గా అయితే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మనకి కుకుటేశ్వర స్వామి టెంపుల్లో శివుడు స్వయంగా వెలిచారంటండి. స్వయంభూ శివలింగం అని కూడా అంటారు. 2 అడుగుల్లో అయితే ఉంటుంది, మొత్తం వైట్ కలర్లో అయితే ఉంటుంది శివలింగం అంతా. నేను వీడియో అయితే తీయలేకపోయాను కాదు, తీయకూడదు కూడా. పిఠాపురం కానీ వచ్చినట్టయితే 3 టెంపుల్ అయితే అస్సలు మిస్ అవుతుంది. ఫస్ట్ టెంపుల్ మనకి కుకుటేశ్వర స్వామి టెంపుల్, ఇంకొకటి ఏంటంటే టీటీడీ టెంపుల్ ఒకటి ఉంటుంది. మన ప్రతి దగ్గర టీటీడీ టెంపుల్ వస్తూనే ఉన్నాయి కదా మనకి, వైజాగ్ కానీ నెక్స్ట్ ఇక్కడ కానీ చాలా ఊర్లో అయితే టీటీడీ బాగా ఫేమస్ అవుతుంది కదా, అదొకటి. నెక్స్ట్ కుంతి మాధవ స్వామి టెంపుల్ అయితే ఒకటి ఉంటుంది. మొత్తం కంప్లీట్గా అయితే 3 ఉంటాయి పిఠాపురంలో అయితే టెంపుల్స్ అయితే చూడండి. మీకు చెప్పాను కదా స్ఫటిక రూపంలో ఉంటుందని చెప్పి శివలింగం. చూడండి లోపల అయితే ఇలా ఉంటుంది. మన లోపల అయితే కెమెరా ఎలా లేదు కానీ ఇక్కడైతే ఫొటోస్ అయితే పెట్టారు. శివలింగం అయితే ఇలా ఉంటుంది వైట్ కలర్లో, చెప్పాను కదా 2 ఫీట్లు అయితే. అష్టదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠ పురోహిత అమ్మవారు అని చెప్పాను కదా, ఇలా అయితే ఉంటారండి లోపలైతే. పురోహిత అమ్మవారు ఎలాగుంటారు, నెక్స్ట్ స్ఫటికలింగం అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎక్కడ అనుకున్నారు, ఎంట్రన్స్లోనే ఉంటుంది మనకి. ఎంట్రన్స్ నుంచి ఇలా రాగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ కుకుటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీ టెంపుల్, నెక్స్ట్ కుంతి మాధవ స్వామి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. చూసారు కదండి మన పిఠాపురంలో ఉన్న శ్రీ కుకుటేశ్వర స్వామి టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయరు అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయ్ సన్ని బాయ్. ఈ వీడియో కాకుండా ఇంకా చాలా వరకు షార్ట్ అండ్ స్పీడ్గా అయితే వీడియోస్ చేసి అయితే మీకు చూపిస్తాను. మన వైజాగ్లో వీడియోస్ కూడా చాలా వరకు అయితే పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తేనే. మన కాకినాడ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ప్రతి ఒక్క వీడియో కూడా కాకినాడకి సంబంధించిన వస్తూనే ఉంటాయి.